ఈవీఎం ట్యాపరింగ్ జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు కానీ అవి అయితే అవాస్తవం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతే పొందుపరిచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి మనిషి ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగింది. మొన్న ఎలక్షన్స్లో మీరు చూడండి, చాలా వరకు మీకు యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ మీద 4% నుంచి 5% ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అలాగే మనం ఎలక్షన్స్ ఏంటంటే ట్యాపరింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఓటు వేసినప్పుడు అంతకుముందు అయితే కనుక ఏంటంటే డిస్ప్లేలో ఓన్లీ అది చూపించేది. ఇప్పుడు డిస్ప్లేలో ఏం జరుగుతుంది అని అంటే చక్కగా మనం ఏ సింబల్కి అయితే ఓటు వేసామో ఆ సింబల్కి సంబంధించిన పేపర్ లోపల పడుతుంది. అదొకటి. ఎలక్షన్ కమిషన్ అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే ఏం కాదు. ఎలక్షన్ కమిషన్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే వ్యక్తిగతంగా ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పార్టీ మనసులో ఉంటుంది అన్నమాట. లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు ట్యాపరింగ్ జరిగితే కనుక వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇప్పుడు సపోజ్ నేనే వైఎస్ఆర్సీపీయో టీడీపీయో జనసేన తరఫున ఒక ఎలక్షన్ ఆఫీసర్కి వెళ్ళాను, లేదా ఒక పోలింగ్ బూత్ ఏజెంట్గా వెళ్ళాను. ఏదైనా ట్యాపరింగ్ జరుగుతుందని తెలిస్తే నేను ఊరుకుంటానా? ఇదైతే కనుక ఏంటంటే 99.9% అయితే కనుక ట్యాంపరింగ్ జరగడానికి అయితే అవకాశం లేదు. ఏదన్నా సరే ఏంటంటే ఆ ట్యాంపరింగ్ మీద కనుక ఏదన్నా నిష్పక్షపాతంగా కనుక ఇది విచారణ జరిపించాలని చెప్పేసి మేము సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా రిజల్ట్లో పెట్టడం జరిగింది. ఏదైనా సరే ఏంటంటే ప్రజలు మాత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకనే ఈరోజు ప్రభుత్వాలు కానీ ఏవైనా సరే మారినాయి. ఈవీఎం ట్యాంపరింగ్కిను ప్రజలు ఇచ్చిన తీర్పుకిను సంబంధమే లేదు. యాక్చువల్గా పూర్తిగా ప్రజలు ఏంటంటే ప్రజలు మార్పు కోరుకున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే గత ప్రభుత్వంలో 151 సీట్లు రావటం వల్ల ఆ ఎమ్మెల్యేలు పనితీరు కావచ్చు, లేకపోతే ఏంటంటే రాజధాని కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే 2 ఏళ్ళు కరోనా కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే ఎక్కువ మంది గెలవటం వల్ల అది ఆల్మోస్ట్ ఆల్ అపోజిషన్ అదే అధికారంలో ఉన్న పార్టీకి మైనస్ అయ్యింది. ప్రజలందరూ కూడా ఏంటంటే మార్పు కోరుకున్నారు. అందుకనే ఈ అధికార పార్టీకి ఇన్ని సీట్లు రావడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వంలో రాజధాని లేకపోతే ఏమీ డెవలప్మెంట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు డెవలప్మెంట్ వెళ్ళలేదంట. యాక్చువల్గా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో గత ప్రభుత్వం అయితే కనుక 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలను అయితే ఒక రకంగా ఏంటంటే ఒక రకమైనటువంటి మభ్యపెట్టింది. అటు కోస్తా డెవలప్ చేస్తాము, వైజాగ్ ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాము, ఇటు రాయలసీమ డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదో సంథింగ్ అనే మాటల వరకు అయితే చెప్పింది. కానీ 3 రాజధానులు అనేది పెట్టినా కానీ తొందరగా యాక్షన్స్ తీసుకుని ఉంటే ఏదన్నా ఇంప్లిమేషన్స్ వచ్చేదేమో. కానీ యాక్చువల్గా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకపోవటం వల్ల చాలా వరకు పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఏదన్నా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదన్నా సరే ఏంటంటే గ్రోత్ అనేది జరగలేదు. ఈ ప్రభుత్వం అయితే కనుక ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కనుక అమరావతి రాజధాని అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చామని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం నవరత్నాలని మేనిఫెస్టోని బైబుల్ ఖురాను ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఎవరు కాదనట్లా. ప్రజలకి ఏంటంటే మనం ఉచిత తాయిలాలు ఇవ్వటం అనేది కాదు. ఆ ఉచిత తాయిలాలతో పాటు ఏంటంటే ఎంతోమంది విద్యా ఉపాధి అవకాశాలు చూపించాలి. ఎకనామిక్ గ్రోత్ చూపిస్తే కనుక ఏంటంటే ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. ఏంటంటే మనకి కావాలని చూడండి, అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. దానివల్ల ప్లస్ ప్రజలందరూ కూడా ఏంటంటే కొద్దిగా రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. చాలా వరకు ఏంటంటే గత ప్రభుత్వం అయితే మంచి పథకాలను ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను ఎలా అమలు పరుస్తారు, అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎకనామిక్ గ్రోత్ ఎంతవరకు చూపిస్తుంది అనేది ఏంటంటే రానున్నటువంటి ఈ పరిపాలన కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదన్నా సరే ఏంటంటే వాళ్ళు ప్రజలకు చేసే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఆధారపడి ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే కనుక ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లలో ఎంత సీట్లలో ఇప్పుడు సపోజు ఉన్న 100 సీట్లలో 1/3 అనేది మాత్రం మెజార్టీ రావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. కాకపోతే ఏంటంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటం అనేది కష్టమని చెప్పేసి మన ఆర్థిక మినిస్టర్ గారు పయ్యావుల కేశవులు గారు చెప్పారన్నమాట. ఎందుకని అంటే అది చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక సీటే గెలుస్తాం,
కూటమి ప్రభుత్వం 174 సీట్లు వచ్చి ఒక సీట్ వచ్చిన అతనికి ప్రతిపక్షం ఇవ్వాలంటే అది కుదరని పక్షం. మనకు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచుందో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే కనుక ఎవరు ఊరుకోరండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే లెటర్ రాశారని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అది కనుక అమలుకు పరచబోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? మనకి కోర్ట్స్ ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, ఉన్నతమైన న్యాయస్థానాలు ఉన్నాయి. ఏవైనా సరే ఏంటంటే 151 సీట్లు లాస్ట్ టైం వచ్చినాయి. వై నాట్ 175 అని అన్నారు. సరే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు, ఈ 151 మంది ఎమ్మెల్యేలు మరి ప్రజలకు ఏం చేశారని ప్రజలు డిసైడ్ చేశారు. అలా అది ఏంటంటే జరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే అంటే ప్రతిపక్ష హోదా అనేది మాత్రం ఏంటంటే ఇప్పుడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా మనకి రాజ్యాంగంలో ఇచ్చారో వాటి ద్వారా అయితే కనుక నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ప్రతిపక్ష హోదా అయితే రాదండి. అలాగే అది ఈ అధికార పార్టీ కూడా కన్ఫామ్ చేసింది. ఏదైనా సరే ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు కావాలంటే చూడండి, అంతకుముందు మీకు తమిళనాడులో తీసుకోండి. తమిళనాడులో ఆల్మోస్ట్ 260 సీట్లు ఉంటే అప్పుడు కరుణానిధి గెలిచినప్పుడు 255 దాకా వచ్చినాయి. జయలలితకి ప్రతిపక్ష హోదా కూడా రాలా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే జయలలిత అధికార పార్టీలోకి వచ్చింది. అప్పుడు కరుణానిధికి 6 సీట్లు 7 సీట్లు వచ్చినాయి. ఏంటంటే బళ్ళు ఓళ్ళు అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏంటంటే ప్రజల కోసం ప్రజల తరపున పోరాడిన పార్టీలు కావచ్చు ఏవైనా సరే అధికారంలోకి వస్తాయండి. అంతేగాని పోయినసారి 151 సీట్లు వచ్చినాయి, ఈసారి 175 సీట్లు వస్తాయని చెప్పి వెర్రవీగితే కనుక ఎవరికి రాదు. ప్రజలకి మనం ఎంతో కొంత మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈ ప్రభుత్వాన్ని అయినా సరే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి ఏదైతే మీరు మౌలిక సదుపాయాలు కల్పించాలో విద్యా వైద్య విధానాల్లో కానీ ఏదైనా సరే ఏంటంటే భారీ మార్పులు తీసుకొచ్చి ఈ పోలీస్ వ్యవస్థను కానీ ఏదైనా సరే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ రేషియోని కానీ ఏదన్నా సరే వాటి మీద దృష్టి పెడితే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను సార్. వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది. నియమించే వాళ్ళకి 10,000 జీతం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ని వాళ్ళే రాజీనామా చేయించడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సార్, ధన్యవాదాలు. అది ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో విధి విధానాలు తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మీరు కావాలంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పుడు పంచాయతీలకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీపీలు కానీ వాళ్ళందరికీ కూడా పవర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కొన్ని విధి విధానాలు మారుతూ ఉంటాయి. మనకి ఎక్కడికైనా సరే ఏంటంటే ఆ విధి విధానాలలో ప్రభుత్వం ఏం చేస్తుందనంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి లేకపోతే అందుబాటులో ఉన్న అధికారులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు రూలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ఏంటంటే ఎంతో కొంత మంచి జరిగిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఏంటంటే వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ప్రభుత్వం ఏదన్నా సరే వాళ్ళకి విఆర్ఓ టైప్లో లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ అండర్టేకింగ్గా వాళ్ళకొక క్రమశిక్షణ లాగా వాళ్ళకొక పై ఆఫీసర్స్ లాగా లేదా కలెక్టర్ అండర్టేకింగ్లో కానీ ఏదన్నా సరే ఏంటంటే సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఒక అధికారంలో కానీ లేకపోతే ఒక అధికారుల చేతులు కనుక అప్పు చెప్పి ఏదన్నా సరే ఏంటంటే కొద్దిగా ఇంప్లిమేషన్ కనుక జరిగితే వాలంటరీ వ్యవస్థను కనుక రన్నింగ్ చేయొచ్చండి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు పిటిషన్ వేశారు వాలంటరీ వ్యవస్థ వద్దు అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చెప్పింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది 5,000 రూపాయలు డబ్బులు ఇస్తే స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు బట్టి ఈ వాలంటరీ వ్యవస్థను ఉంచకూడదనేసి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. అంతేగాని వాలంటరీ వ్యవస్థని తీసేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. లేకపోతే ఇంప్లిమేషన్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఏదైనా సరే మార్చాలి అని అంటే మాత్రం కొంత టైం పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రుల యొక్క అది ఒక స్వప్నంలాగా ఉందండి. అంతకుముందు 2014లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే ఆ పోలవరం ప్రాజెక్టు కనుక ఎంతో త్వరిగా కనుక పూర్తి చేసి ఉంటే కనుక ఎంతో కొంత ఆంధ్ర రాష్ట్ర రైతులకి ఎంతో కొంత మంచి జరిగేది. కానీ ఏం జరిగిందంటే ప్రభుత్వాలు మారటం వల్ల ఎంతో కొంత మార్పులు చేర్పులు అనేది వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ శ్వేతపత్రం ఏంటంటే కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు లేకపోతే ఎవరైతే ఆ కాంట్రాక్ట్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని మార్పులు చేర్పులు చేయటం వల్ల ఇలా డిలే అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే ఏంటంటే సార్
ఏదన్నా సరే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని మనం ఎంతసేపు విమర్శలు అనేది చేయడం కాకుండా మీరు ఎంత తొందరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు, ఎప్పటికి పూర్తి చేయగలుగుతారు, ఆ కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి మొత్తం ఫుల్ఫిల్గా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి సరిగ్గా పనులు జరగలేదు, దానివల్ల ఇలా జరుగుతుందన్నారు. ఇది రానుంది వర్షాకాలం. ఏదైనా సరే ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దానికి మినిస్టర్ గారు కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా ఏంటంటే కొద్దిగా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే విజిటింగ్ కూడా చేశారు, అది చాలా శుభపరిణామం. ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏదైనా సరే పోలవరాన్ని త్వరిగా పూర్తి చేసి అది జాతీయ హోదా కనుక కల్పిస్తే కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుని సువర్ణాక్షరాలతో కనుక మేమందరం కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, విశాఖ ఉక్కు ప్రాజెక్టు కావచ్చు, ఏవైనా సరే ప్రజలకి ఉపయోగపడే వాటిని మాత్రం త్వరిగా పూర్తి చేయాలని చెప్పేసి అని ఆయన్ని మీ మీడియా ద్వారా అభ్యర్థించడం అయితే జరుగుతుంది సార్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? 21 చోట్ల పోటీ చేస్తారు, 21 చోట్ల గెలవడం జరిగింది. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలవడం జరిగింది. ఇంతవరకు వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వడం అని చెప్పేసి సవాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు కంటికి కూడా కనపడకుండా అయిపోయిన పరిస్థితి, దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయినందుకు మా శుభాభినందనాలు అండి. ఎందుకంటే యాక్చువల్గా పాపం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆయన చాలా వరకు చాలా ఎలిగేషన్స్లో కావచ్చు, దేంట్లో అయినా సరే ప్రజల తరపు నుండి ఫైట్ చేశారు. ఇప్పుడు కూడా చూడండి, అతను అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా సరే జనవాణి పెట్టి ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ తరపున అంటే జనసేన పార్టీ తరపున 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలవటం అనేది మాత్రం ఇది చాలా గ్రేట్ థింగ్ అండి. ఇండియాలో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు పోటీ చేసిన ప్రతి స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ అయితే జనసేన పార్టీ అండి. ఈ జనసేన పార్టీకి ఏంటంటే మేము ప్రజలందరి తరపున రియల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఏంటంటే జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కావచ్చు, అలాగే ఏంటంటే ప్రజల కోసం మంచి జరగాలని చెప్పేసి ఎంతో కొంత జనసేన పార్టీ తరపున కొంతమంది నాయకులు వాళ్ళ సీట్లను అయితే త్యాగం చేయడం జరిగింది. ఏదైనా సరే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పోరాడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆయన అయితే కనుక ఆయన వ్యక్తిత్వం తీసుకున్నా సరే, ఆయన ఒక ఏదైనా సరే తీసుకున్నా సరే, ఆయన పర్సనల్ లైఫ్ తీసుకున్న ఏదైనా సరే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలకైతే మంచి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం సార్.